నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం అనేది భారత చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీ. అధికారిక రికార్డుల ప్రకారం ఆగస్టు 18, 1945న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని చెప్తారు. కాని అప్పట్లో ఆయన మృతదేహాన్ని ఎవరూ చూడలేదు. జపాన్ ప్రభుత్వం ఆయన అస్థికలను రేంకోజీ ఆలయంలో భద్రపర్చామని చెప్పినా భారతీయులు అది నమ్మలేదు. నెహ్రూ కాలంలో బోస్ రష్యాలో సైబీరియా జైలులో బందీగా ఉన్నారని ఒక ప్రచారం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో భగవాన్ జీ లేదా గుమ్నామీ బాబా పేరుతో ఒక సాధువు ఉండేవారు. ఆయనను చూసినవారు, ఆయన వస్తువులను పరిశీలించినవారు ఆయనే సుభాష్ చంద్రబోస్ అని బలంగా నమ్ముతారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా నవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్ విమాన ప్రమాదమే నిజమని చెప్పగా, ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ ప్రమాదం జరగలేదని తేల్చింది. ఆయన ఏమయ్యారు అనే ప్రశ్న నేటికీ ఒక అపరిష్కృత రహస్యంగానే మిగిలిపోయింది.